పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, 2వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 సంవత్సరం. ఈనాడు మన యొక్క తిరుసభ సామాన్య కాలపు 4వ ఆదివారాన్ని జరుపుకుంటుంది. ఈనాడు ప్రత్యేకంగా మన యొక్క తిరుసభ యేసుక్రీస్తు యొక్క నామకరణ పండుగ, తదుపరి దేవాలయంలో యేసుక్రీస్తుని కానుకగా సమర్పించిన పండుగను మనము చేసుకుంటున్నాం. చాలామందికి అనుమానం వచ్చి ఉండవచ్చు, ఎందుకంటే తిరుకుటుంబ పండుగ అయిపోయింది, తదుపరి ముగ్గుల రాజుల పండుగ, ప్రభు సాక్షాత్కార పండుగను జరుపుకున్నాం, తదుపరి యేసుక్రీస్తు జ్ఞానస్థాన పండుగను చేసుకున్నాం, తరువాత కానపల్లి పెళ్లి విందులో యేసుక్రీస్తు నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి పండుగను జరుపుకున్నాం. ఆ తర్వాత యేసుక్రీస్తు దేవాలయంలో అలవాటు చొప్పున దేవుని యొక్క వాక్యాన్ని ప్రసంగించడం, ప్రార్థించడం, దేవాలయంలో పాల్గొనడం, ఇవన్నీ కూడా జరుపుకున్నాం. కానీ ఈ రోజున నామకరణం చేసి దేవాలయంలో కానుకగా సమర్పించేటువంటి పండుగను జరుపుకుంటుంటే చాలామందికి ఆశ్చర్యం అనిపించవచ్చు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 21వ వచనంలో యేసుక్రీస్తుకి 8వ నాడే యేసు అని పూర్వం ఏ విధంగా అయితే గాబ్రియేలు దూత చెప్పిన ప్రకారము ఆయనకి 8వ రోజునే యేసు అని నామకరణ చేశారు. ఈరోజు దేవాలయంలో కానుకగా సమర్పించేటువంటి పండుగను కూడా చేసుకుంటున్నారు. ఇది ఎందుకు ఇప్పుడు చేసుకుంటున్నారంటే కొన్ని వాటికి కొన్ని ప్రత్యేకతలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి మనకు 40 అంటే చాలా శ్రేష్టమైనటువంటి రోజులుగా మనం పరిగణిస్తాం. దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు పుట్టుకను గురించి ఈరోజు జరుపుకునేటువంటి దేవాలయంలో కానుక సమర్పించేటువంటి పండుగ వరకు 40 దినాలు వచ్చాయి. కాబట్టి ఈ 40వ దినాన్న యేసుక్రీస్తుని దేవాలయంలో కానుకగా సమర్పించేటువంటి మహత్కర పండుగను మనం జరుపుకుంటున్నాం. దీనినే కానుకల పండుగ లేకపోతే ఒత్తుల పండుగ అని కూడా అంటారు. ఈ యొక్క పండుగను గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణలో బహుఘనంగా ఈ యొక్క పండుగను కొనియాడతారు. కాబట్టి అది అక్కడ ఉన్నటువంటిది దేవాలయం, కానుక మాత దేవాలయం. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తుని కానుకగా సమర్పించిన పండుగను బహు ఘనంగా అక్కడ జరుపుకుంటారు. కాబట్టి క్రీస్తు పేరిట ఈ పండుగ జరుపుకునే ప్రతి వారికి, ముఖ్యంగా రెంటచింతల విచారణ గురువులు, అక్కడ ఉన్నటువంటి సంఘస్థులందరికీ కూడా కానుక మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి చిన్న కథను, తర్వాత పాటలను మనము ధ్యానం చేద్దాం. ఒక గ్రామంలో ఒక జంటకు వివాహమైన తర్వాత వారి యొక్క దాంపత్య జీవితంలో వాళ్ళు వివాహం కాగానే ఎవరైనా ఎదురు చూసేది ఏమిటంటే బిడ్డల కోసం. వాళ్ళు బిడ్డల కోసము ఎదురు చూస్తున్నారు. వివాహమైన తర్వాత సంవత్సరానికి గనక పిల్లలు పుడితే సంతోషమే. సంవత్సరం దాటిందంటే పెద్దవాళ్ళలో లేనిపోని అనుమానాలు వస్తూ ఉంటాయి. ఏంటి పిల్లలు పుట్టలేదేంటి, ఏమిటి ఈమె ఇంకా గర్భం దాల్చలేదేంటి అని చెప్పేసి అట్లా లేనిపోని అనుమానాలు వాళ్ళకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక జంటకు వివాహమైంది, సంవత్సరం దాటిపోయింది, ఎలాంటి సంతాన భాగ్యం లేదు. ఇక నెలలు గడుస్తూ ఉన్నాయి. ఇది వాస్తవంగా జరిగినటువంటి ఒక కథ. నెలలు గడుస్తూ ఉన్నాయి, వారికి ఎలాంటి సంతాన భాగ్యం అనేది కానీ ఎలాంటి ఆనవాళ్ళు కానీ వాళ్ళకి ఏమీ కనపడటం లేదు. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు కొంచెం ప్రార్థనాపరురాలు, ఆమె ఏం చేసిందంటే ఒక దేవాలయానికి వెళ్ళి, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి, మా బాబుకి మా కోడలికి ఎట్లయినా సరే భగవంతుడా ఒక చక్కని గర్భఫలం దయచేయమని చెప్పి ఒక
క్లాత్లో చిన్న రాయి వేసి అక్కడ ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఒక చెట్టుకి కట్టి చిన్న ఊపి అట్లా ఉయ్యాలాగా ఊపి వస్తూ ఉంటారు. అది ఒక సాంప్రదాయం. అలా కడితే బిడ్డలు పుడతారు అనేటువంటి ఒక నమ్మకం. పూర్వం చాలామంది భక్తులు ఆ విధంగా చేసేవాళ్ళు. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క తల్లి దేవాలయానికి వెళ్ళి ఒక కర్చీపులో చిన్న రాయి కట్టి ఉయ్యాలా కట్టి ఊపి దేవుడిని ప్రార్థన చేసుకొని వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా ప్రార్థన చేసుకుంటూ ఉంది. నెలలు గడుస్తూ ఉన్నాయి. దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించి ఒక చక్కని గర్భఫలాన్ని దయచేశారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఆ తదుపరి నెలలు గడుస్తూ ఉన్నాయి. మంచిగా హాస్పిటల్లో చూపించుకుంటున్నారు, మంచిగా మెడిసిన్స్ అన్నీ ఓడుతున్నారు, అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. దినములు దగ్గరికి వచ్చాయి. సుఖ ప్రసవం కోసం ప్రార్థించారు. ఆ తర్వాత చక్కని బాబుని దేవుడు వారికి దయచేశాడు. చాలా సంతోషం. అయితే పుట్టగానే ఆ బాబు పురిట్లోనే చనిపోయాడు. తీరని వేదన, తీరని ఆ కుటుంబంలో ఆవేదన, భయం. అయ్యో ఏంటి ఇట్లా జరిగిందని చెప్పి మరలా ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మరలా కొన్ని నెలల తర్వాత మరలా రెండవసారి ఆమెకు దేవుడు గర్భఫలం దయచేశాడు. ఆ తర్వాత మంచిగా మెడిసిన్స్ వాడుతున్నారు. ఈసారి ఇంకా చక్కగా మంచి మందులతోటి మంచి హాస్పిటల్లో వాళ్ళు మందులు వాడుతూ జీవించారు. నెలలు గడుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ప్రసవకాలం దగ్గరికి వచ్చిన తర్వాత మరలా చక్కని బాబుని వారికి దయచేశాడు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు అనుకునే సమయంలో ఆ బాబు కూడా మరలా చనిపోయాడు. చూడండి, ఆ కుటుంబంలో వేదన, ఆ కుటుంబంలో అశాంతి, ఏమి చేయాలో అర్థం కావటం లేదు. ఏడుస్తున్నారు. చివరికి ఆ శోక దినాలు గడిచిన తర్వాత మరలా వాళ్ళు ప్రార్థించుకుంటూ జీవిస్తున్నారు. ఈసారి మరలా ఆమెకు గర్భం దాల్చినప్పుడు ఆ కుటుంబంలో అందరూ కూడా ప్రార్థించుకున్నారు. ఆమె భర్త కూడా ప్రార్థించారు దేవాలయంలో, ప్రభువా ఈసారి గనక ఆ బిడ్డ సంతోషంగా క్షేమంగా పుట్టి జీవిస్తే ఆ కుమారుణ్ణి నీకే సమర్పిస్తాము అని చెప్పేసి ఒప్పుకొని ప్రార్థన చేసుకుంటున్నారు. ఇరువురు భార్యాభర్తలు ఇద్దరు కూడా అదే ఒప్పందం మీద ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ తదుపరి చక్కగా నెలలు గడుస్తూ ఉన్నాయి. సుఖ ప్రసవ దినాలు వచ్చిన తర్వాత వారికి చక్కని బాబు మళ్ళా బాబు పుట్టాడు. వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉన్నారు. కానీ భయం, ఏమవుతుందో ఏంటో. కానీ ఎలాంటి ఆటంకం లేకుండా వారికి ఆ బాబు చక్కగా ఉన్న తర్వాత ఆ యొక్క బాబు చక్కగా పెరిగాడు, పెద్దవాడయ్యాడు, స్కూల్కి వెళ్తూ ఉన్నాడు, 10వ తరగతి పాస్ అయ్యాడు. ఆ తదుపరి 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆ బాబు నేను సెమినరీకి వెళ్తానన్నాడట. ఆ బిడ్డే నేను సెమినరీకి వెళ్ళాలి, నేను చదువుకోవాలి. ఎందుకంటే ఆశ తల్లిదండ్రుల్లో కూడా ఉంది. గురువుకి ఇతను వెళ్తాడా, మేము పంపించాలా, ఎట్లా, అతని ఉద్దేశం ఎట్లా ఉందో అని చెప్పేసి వేసి చూస్తున్నారు తల్లిదండ్రులు. కానీ ఆ బిడ్డ ఏం చేశాడంటే నేను గురువు చదువుకి వెళ్తాను, నేను గురువుని అవుతాను అని చెప్పేసి అని అన్నారు. ఆ విధంగా ఆ బిడ్డను గురువు పంపించి ఇప్పుడు గురువు చదువులో ఆ బిడ్డ తరపీదవుతూ ఉన్నాడు. ఇంకా కొన్ని దినాలలో ఆ యొక్క బిడ్డ కొన్ని సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి చదువుకుంటున్నారు. ఆ బిడ్డ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ఆ బిడ్డ పేరే బ్రదర్ జీవన్. వారి యొక్క తల్లిదండ్రులే నేను, నా భార్య. కాబట్టి మేము మా జీవితంలో నా కుమారుడు ఎప్పుడైతే 2 సార్లు నా జీవితంలో దెబ్బ తగిలింది, ఆ తర్వాత ఇది కాదు, ఏదో మొత్తానికి దేవుని ప్రణాళిక ఏమిటో అని చెప్పి వెంటనే ప్రార్థన చేసుకొని నా కుమారుణ్ణి నేను దేవునికి సమర్పించాను. ఏదేమైనా కానీ నేను నా కుమారుణ్ణి దేవునికి ఇవ్వాలి అని. ఆ విధంగా ఆ కుమారుడు ఈ రోజున తర్పీదవుతూ ఉన్నాడు. కాబట్టి మా కుమారుడు కోసం మీరు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రార్థన చేస్తూ ఉండండి. కాబట్టి ఈనాడు సువిశేషంలో మనం గమనించినట్లయితే లూకా శుభవార్త 2వ అధ్యాయము 23వ వచనంలో
ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పించవలెను అని ప్రభు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఆది కాలంలో ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది మాట ఏమని? ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి సమర్పించాలి అని. నేను 2000 సంవత్సరంలో ఉపదేశిగా నా యొక్క విధి కార్యక్రమాలు మొదలుపెట్టాను. ఆ తరువాత 25 సంవత్సరాల నుంచి సువార్త సేవ చేస్తూ ఉన్నాను తిరుసభలో. నేను గుంటూరు మేత్రాసంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ చాలామంది విశ్వాసులు ఏం చేసేవాళ్ళంటే పుట్టినటువంటి బిడ్డకు ఒక 6 నెలలు రాని, లేకపోతే 7 నెలలు రాని, లేకపోతే 1 సంవత్సరం రాని, వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే చిన్న పిల్లలప్పుడు పాట పెట్టుకునేవాడు దేవాలయంలో. మా గుంటూరు మేత్రాశ్రమంలో పాట పెట్టుకునేవాళ్ళు. ఈ చిన్నారి బిడ్డని ఇదిగో 1116, లేకపోతే 2116, లేకపోతే 516 అట్లా పీఠం మీద పెట్టి పాట పెట్టేవాళ్ళు. చివరి పాట 516 అనుకుంటే ఆ పాట వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. వాళ్ళని ఆ బలిపీఠం మీద పెట్టి ఆ ఫాదర్ గారు అక్కడ ఉన్నటువంటి ఫాదర్ గారు దీవబలి పూజ అయిపోయిన తర్వాత ఆ బిడ్డ కోసము ప్రార్థన చేసి మరలా ఆ బిడ్డను వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అది చాలా సాంప్రదాయంగా ఉండేది. కానీ ఇప్పటి కాలంలో నేను దాదాపుగా ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చాలా వరకు నేను చూడలేకపోతున్నాను. ఎందుకంటే వెనకటి పూర్వం క్రైస్తవులు చాలా దేవుని యందు విశ్వాసం కలిగి జీవించారు. దేవుని పట్ల ఈ యొక్క ఆచారాలు తప్పకుండా పాటిస్తూ ఉండేవాళ్ళు. రాను ఈ యొక్క ఆచారాలు పోతూ ఉన్నాయి. కానీ తల్లి మరియమ్మ యోసేపులు ఏం చేశారంటే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినట్లుగా ప్రతి తొలుచూలు మగబిడ్డను దేవాలయంలో కానుక సమర్పించి వాళ్ళు ఆ మొక్కుబడిని చెల్లించుకున్నారు. దానితో పాటు ఒక జత గోవులను కానీ పౌరాలు కానీ వాళ్ళని అర్పించేవాడు. ఆ విధంగా ఆ బిడ్డ మీద ఉన్నటువంటి శాపాన్ని తొలగించుకొని ఆ బిడ్డ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారనేటువంటిది వాళ్ళ నమ్మకం. మనం కూడా మన జీవితంలో బిడ్డ పుట్టిన తర్వాత సంతోషంగా ఆనందంగా ఉంటే బాగానే ఉంటుంది. ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వెంటనే అయ్యో నేనేమన్నా మొక్కుకున్నాను బిడ్డ గురించి, నేనేమన్నా ఆలోచించిన బిడ్డ గురించి, లేకపోతే దేవాలయంలో ఈ బిడ్డ ఆరోగ్యంగా ఉంటే దేవాలయంలో పాట పెట్టుకోవాలి, లేదా దేవుని సమర్పించాలి అనేటువంటి ఆలోచనలు మనకు అప్పుడు వస్తూ ఉంటాయి. సమూయేలు గ్రంథంలో హన్నా కూడా దేవునికి సమర్పించింది ఆ సమూయేలు ప్రవక్తని. ఆమెను పొద్దాకల గొడ్రాలు అంటుంది తన యొక్క తోడుకోడలు పెనిన్న. ఆమె ఏం చేసింది తెలుసా? ఈ బాధ పడలేక నేను బిడ్డలు లేక గొడ్రాలుగా ఉన్నాను కాబట్టి ఈ గొడ్రాలు అనేటువంటి మాట పోతే బాగుండు, దేవా నాకు ఒక్క కుమారుణ్ణి నువ్వు, ఆ కుమారుణ్ణి నేను నీకే సమర్పిస్తాను, నా తర్వాత నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, నేను గొడ్రాలని అనేటువంటి ఆ మాట పోవాలి అని చెప్పి దేవాలయంలో కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రార్థన చేసింది. అనుకున్న ప్రకారంగా ఆమెకు చక్కని మగబిడ్డని ఇచ్చాడు. సమూయేలు అని పేరు పెట్టింది. 3వ సంవత్సరం పాలు మారిన తర్వాత యెరూషలేము దేవాలయంలో అప్పగించింది ఏలియా గారికి. అయ్యా ఇతన్ని ఉంచివేసుకోండి, ఇతను దేవుడికి సమర్పించాలనుకున్నానని చెప్పేసి దేవాలయంలో ఇచ్చేసింది. ఆ విధంగా పెరిగి పెద్ద ప్రవక్త అయ్యాడు. ఆ తర్వాత మరలా అన్న బిడ్డలు పాపలతో ఆమె సంతోషంగా జీవించింది. కాబట్టి బిడ్డలను దేవునికి సమర్పించినప్పుడు వాళ్ళు దీవెనలు పొందుకుంటారు, వాళ్ళ కుటుంబాలు కూడా దీవించబడతాయి, ఆశీర్వదింపబడతాయి. అందుకే మనం చూసినట్లయితే నిర్గమకాండము 13వ అధ్యాయము 1-2 వచనంలో ఇక్కడ రాయబడి ఉన్నది ఏమిటంటే, ప్రభువు మోషేతో ఇశ్రాయేలీలలో మనుష్యులలో కానీ జంతువులలో కానీ పుట్టిన తొలిచూలి పిల్లలను నాకు ప్రతిష్ఠింపుడు, మొదట పుట్టినది నాదే అగును అనేను. ఇక్కడ యావే దేవుడు ఏమంటున్నాడు చూడండి. పుట్టినటువంటి ఆ తొలిచూలి బిడ్డలలో జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ పుట్టినటువంటి తొలి పిల్లలు నాకు ప్రతిష్ఠించాలి, పుట్టినటువంటి మొదటి సంతానము అది నాదే, స్త్రీలలో కానీ లేకపోతే జంతువుల్లో కానీ ఏదైనా సరే పుట్టినటువంటి తొలిచూరిది ప్రభువుది, ఇంకంతే. కాబట్టి ఆయనకు సమర్పించాలి, ఆయన సన్నిధిలో ఇవ్వాలి. మాకు గొర్రెలు కూడా పాట పెడుతూ ఉంటారు దేవాలయంలో ఇచ్చేసి పాట పెడుతూ ఉంటారు. చాలా
ఆ, పురాతన క్రైస్తవులు ఇట్లాంటివి చేసేవాడు. రాను రాను కనుమరుగైపోతున్నాయి ఇలాంటివి. కాబట్టి మనము దేవునికి ఇస్తే ఆయన తిరిగి మనకు ఎన్నో దీవెనలు ఇస్తాడనేటువంటిది ఒక మంచి పద్ధతి, మంచి ఆలోచన. దేవునికి గొర్రెనిస్తే చాలా మందలు ఆశీర్వదింపబడతాయని, దేవునికి ఆ పిల్లల్ని ఇస్తే దేవుడు మన కుటుంబాన్ని ఇంకా దీవిస్తాడని, ఆశీర్వదింప చేస్తాడని వారి యొక్క నమ్మకము అట్లా ఉండేది. కాబట్టి మనము ఆ యొక్క ఆనవాయితీని మర్చిపోకుండా దేవుని యందు కృతజ్ఞమై ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఇంకా నిర్గమకాండము 13వ అధ్యాయము 12వ వచనంలో కూడా, మీ స్త్రీలకు పుట్టిన తొలిచూలు మగబిడ్డలను ఆయనకు అంకితము చేయవలెను, మీ జంతువులలో తొలిచూలి పిల్లలో మగవి యావేకు చెందును అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. 13వ అధ్యాయం 12వ వచనంలో, మీ స్త్రీలకు పుట్టిన తొలిచూలు మగబిడ్డలను ఆయనకు అంకితము చేయవలెను. ఇంకంతే, మీ జంతువుల తొలిచూలు పిల్లలలో మగవి యావేకు చెందును. ఇక సచ్చు లేదు, ఇక అంతే. యావేకి చెందడం అంటే యావేకి ఇవ్వటమే. ఆ విధంగా మనము ఉండాలి. దేవునికి సమర్పించే విషయంలో వెనుకంజ వేయకుండా దేవునికి సమర్పించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు దండిగా మెండుగా ఉంటాయి. ఇప్పుడు మనము ఎలా ఉన్నది పరిస్థితి, లోకంలో ఎలా ఉంది పరిస్థితి అంటే, బిడ్డల విషయంలో కొన్నాళ్ళ క్రితం చూశాను. గవర్నమెంట్ వాళ్ళు ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ఆపై ఇక వద్దు. బిడ్డల విషయంలో ఒక్కళ్ళైతే ముద్దు, ఇద్దరైతే హద్దు, ఇక చాలు, ఇక ఆపై ఇక వద్దు అని. ఈ విధంగా మన బిడ్డలుంటే మనం దేవునికి ఏమని సమర్పిస్తాం? గుంటూరు మిత్రాశ్రమంలో పాటిబండ్ల అనేటువంటి ఒక గ్రామం ఉంది, ఒక విచారణ. ఈ మధ్యన 100 సంవత్సరాల జూబిలీ వాళ్ళు జరుపుకున్నారు. మన గాలిబాలి తండ్రి గారి యొక్క సొంత స్వగ్రామం అది. అక్కడ ఊరిలో 2 లేక 3 కుటుంబానికి గురువు కావచ్చు, కన్యాస్త్రీ కావచ్చు ఉన్నారు. చూడండి ఆ గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందిందో. ఆ గ్రామమును బట్టి, ఆ విచారణ గురువును బట్టి, లేకపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ గురువును బట్టి ఆ కుటుంబానికి దీవెన, ఆ సంఘానికి కూడా దీవెనే. ఇంటికి ఒకరు లేక 2 గురువుగా లేకపోతే కన్యాస్త్రీగా వాళ్ళ యొక్క జీవిత ఆశయం ఇంకదే. నేను గురువు కావాలి, సేవ చేయాలి, దేవుడు సమృద్ధి జీవితాన్ని ఇచ్చాడు, సమృద్ధి ఆశీర్వాదం ఇచ్చాడు, ఇక మాకేంటి కొదవా, కాబట్టి మేము దేవుని సేవ చేయాలి అనేటువంటి ఒక తలంపు. అందుకే ఆ యొక్క గ్రామం ఆ విధంగా విరాజిల్లుతూ ఉంది. చాలా గ్రామాలు మనకు తెలుసు. అవన్నీ కూడా చాలా, ఈ ఒక్క గ్రామం కాదు, చాలా గ్రామాలు ఉన్నాయి. రెంటచింతల, ఆ తర్వాత పెరంగపురము, ముట్లూరు, ఈ విధంగా చాలా గ్రామాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కువ మంది గురువులు ఉన్నటువంటి గ్రామాలు. అందుకే ఆ గ్రామాలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి, విరజిల్లుతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లి మరియా ఈరోజు ఏమి చేసిందంటే, మరియా యేసేపులు ఇద్దరు కూడా కలిసి యేసుక్రీస్తుని దేవాలయంలో కానుకగా సమర్పించారు. ఆ విధంగా మనము కూడా మన బిడ్డలను దేవునికి అర్పించాలి. దేవునికి అర్పించి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి. ఆ తదుపరి కింద కథంతా మనం ఇంకా చదువుకున్నట్టయితే అందులో అక్కడ సిమియోను భక్తిపరుడు ఒకడు ఉన్నాడు. ఆ తర్వాత ఒక స్త్రీ కూడా అక్కడ చూసినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు కూడా చాలా విశ్వాసంతో యేసుక్రీస్తుని చూసేంత వరకు చనిపోడు అని సిమియోనికి వాగ్దానం చేయడం పవిత్రాత్మ ద్వారా. ఇలా చాలా కార్యాలు జరిగాయి ఆ యొక్క దేవాలయంలో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు, మంచిగా జీవిస్తున్నప్పుడు దేవునికి ఆశీర్వాదాలు ఎన్నో వస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నిటిని కూడా మనం పొందాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ, నియమాలను పాటిస్తూ మనం జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు దండిగా మెండుగా వస్తాయి. కాబట్టి అలాంటి కృప, అలాంటి భాగ్యం భగవంతుడు ఈ రోజున మనందరికీ కూడా దయచేయమని ఈ యొక్క ప్రార్థనలో వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. దీనికి సంబంధించినటువంటి పాటలు చూద్దాం. అర్పణ పాటలే నాకు ఒక మంచి 2 పాటలుగా తగిలాయి. అవి
అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగవచ్చాను దేవా, అర్పించేదన సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా, అర్పిత హృదయం ఇచ్చావు దేవా. ఒక జత గువ్వలు లేని పేదను, బలి కానుక తేలేని దీనను ఓ దేవా, పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంతశంభున పరిపూర్తిని చేయు. అదొక పాట. తర్వాత కన్యమరియ సుతునికి నా హృదయ కానుక, దివ్యసుతుని మాతృమూర్తి చేతి మీదుగా, కానుకలివిగో చేకును ప్రభువా, కానుకలివిగో చేకును ప్రభువా. యెరూషలేము దేవళమున నాడు బాలయేసును, ప్రేమ మీర కానుకిడగా తిరుకుటుంబమేగేను. సరసుమాంజలి పాట పుస్తకం నుంచి ఇది 1241వ పాట. కాబట్టి ఈ యొక్క పాటలు థీమ్ సందర్భాన్ని బట్టి ఉన్నాయి. ఇంకా మీరు రోజువారీ పాటలు పాడుకునేవి ఉంటే పాడుకోనండి. ఇంకా ఈ యొక్క ప్రసంగము మీ గ్రామాల్లో అవసరమైతే దీన్ని సిద్ధపాటు చేసుకొని వినియోగించుకోవాలని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.